హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే ఎగ్జిక్యూషన్ లో భాగంగా జస్ట్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ చెప్తున్నా. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యే నెంబర్ అని యూజర్ ఇన్పుట్ అది అడుగుతుంది. సో నేను 3 ఇస్తున్నా. సో 3 ఇచ్చి సబ్మిట్ చేయగానే మనకి స్టెప్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు అది ఫస్ట్ నెంబర్ తీసుకుంది, ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అసైన్ చేసింది. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నా. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఈ రెడ్ మార్క్ అనేది నెక్స్ట్ స్టెప్ అని చూపిస్తుంది, దానికి ముందు కర్సర్ అనేది ప్రెసెంట్ లైన్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ అయింది, ఫర్ లూప్ లోకి ఎంటర్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఫర్ లూప్ లోకి ఎంటర్ అయింది, ఫ్యాక్టోరియల్ 1 into 1 అనమాట, 1. సో నెక్స్ట్ ఏం చేసింది, ఇప్పుడు ఐ 2 అయింది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 2 into 1 2, ఫ్యాక్టోరియల్ 2. ఇప్పుడు ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో ఇప్పుడు 3 into 6, ఫ్యాక్టోరియల్ 6 అయింది. ఇప్పుడు లూప్ ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ చూసారా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈజ్ 6. సో ఇలా మన యొక్క విజువలైజేషన్ ఇది చాలా ఈజీ చేస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. దీని యొక్క లింక్ నేను బయోలో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.